హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? విషయానికి వస్తే నేను ఒక స్టోరీ చదివానండి. ఆ స్టోరీ రియల్ లైఫ్లో అయితే ఇలా ఏమీ ఉండదు. కథలు కథలే, నిజాలు నిజాలే. కాకపోతే రియల్ లైఫ్లో కూడా ఇలా ఉంటే బాగుండు అనిపించింది నాకు. అయితే పద్మాపురం అనే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు రామలక్ష్మణులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వారు చాలా ప్రేమాభిమానాలు, ఆప్యాయతల్లో పెరిగిన వాళ్ళు. వారి పెళ్ళి జరిగిన తర్వాత తల్లిదండ్రి ఇద్దరూ మరణించడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళు. ఇంకా ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత గొడవలు ఉంటాయి కదా, అవి ఎక్కువయ్యేసరికి అన్నాతమ్ముళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా విడిపోవడం జరిగింది. వీళ్ళు విడిపోయినా కూడా వీరి మధ్య ప్రేమ ఏం తగ్గలేదు. అన్నకు పిల్లలు అయ్యారు, తమ్ముడికి పిల్లలు అవ్వలేదు. అయితే నాకైతే పిల్లలు లేరు, అన్నకైతే పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఏం చేశాడు, తినకు పంట చేతికి వచ్చినప్పుడు అన్నకు తెలియకుండా 5 బస్తాలు అన్న దాంట్లో వేసేవాడు. మరి అన్న కూడా తమ్ముడికి వయస్సు అవుతుంది, వాడికి ఏం చేతనవుతుందో ఏంటో, నాకైతే పిల్లలు ఉన్నారు, నా పిల్లలు చేతికి వస్తున్నారు, ఏదో ఒకటి చేసుకోవచ్చు, మరి వాడికి ఎవరున్నారు అని చెప్పేసి ఈ అన్న కూడా ఈయన పంట చేతికి వస్తే ఆయన దాంట్లో 4 బస్తాలు తెలియకుండా వేసేవాడు. ఇలా వీరి ప్రేమానురాగాలు చివరికి ఇవన్నీ చూసిన గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంత ప్రేమానురాగాలు ఉన్నాయి వీరి మధ్య, ఎలా విడిపోయారు అని చెప్పేసి కదండి. ఇది స్టోరీస్, కథలలోనే సాధ్యమవుతుంది. నిజంలో ఎక్కడుందండి? ఉందేమో చాలా తక్కువ. కానీ ఇలాంటివి రియల్ లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది. అసలు ఇప్పుడు అనుబంధాలు ఎలా ఉన్నాయి? కొడుకులు నడి రోడ్ల మీద ఉన్నా సరే నేను బాగుండాలి, నా పేరు మీద ఆస్తుంటే నా కొడుకులు చూస్తారు, లేకపోతే చూడరు. కన్న కొడుకుల మీద నమ్మకం తెంచేసుకున్న తల్లులు ఉన్నారు, కన్న తల్లులను కూడా రోడ్డు పాలు చేసే కొడుకులు ఉన్నారు. అన్నదమ్ముళ్ళు ఏమైనా సరే నాకు మాత్రం ఇది కావాలనే చెల్లెళ్ళు ఉన్నారు. ఎక్కడున్నాయండి? అంత స్వార్థమే. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. ఎక్కడుందండి? అస్సలు లేదు కదండి. ఇది నిజమే కదా. ఇది నిజమైతే మీకు నచ్చినట్లయితే మీరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.